జగ్గంపేట మండలంలో మరికొమ్మదిన్న గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ మరికొమ్మదిన్న గ్రామం పెద్ద ఎత్తున మైనార్టీలు నివసించేటువంటి గ్రామం. మరి ఈ రోజున ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక దుష్ప్రచారం చేస్తున్నాం. ఎన్ఆర్సీ సిఏఏ ఇవి అమలు చేస్తూ మన ఆస్తులు లాక్కొని అంటే మైనార్టీల ఆస్తులు లాక్కొని దేశం వదిలించేటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు ఉంటాయని. గతంలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉండింది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక ముస్లిం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించబడాలి. అటువంటి పరిపాలన కొనసాగల. పోగా ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలకి దుల్హన్ పథకం కింద కావచ్చు, దుకాన్ మకాన్ పథకం కింద కావచ్చు, రోష్నీ పథకం కింద కావచ్చు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు నిర్విరామంగా జరిగింది, అమలు చేసి చూపించినాం. అదే రకంగా హజ్ హౌస్ నిర్మాణం చేపట్టినాం. ఈ రోజున హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వ హయాంలో. అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చినాం. ఈ రోజున ఆ గౌరవ వేతనాన్ని 5,000 10,000 రూపాయలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఖాళీలుగా నియమిస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతోంది. ఏదైతే దుల్హన్ పథకం ఉందో 1,00,000 రూపాయలు చేసేటువంటి పరిస్థితులకి మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి సాయం చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున మేము మాటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. మరి ఈ రోజున మైనారిటీలందరూ కూడా ఆయన మాట వినే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి మాట వినే పరిస్థితి కానీ లేదు. ఎందుకంటే అదే ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులను అమలు చేయడంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 25 మంది ఎంపీలు అందిస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలు ప్రత్యేకించి మైనారిటీలు గంపగుత్తిగా ఆయనకు మద్దతు తెలిపితే అంతమంది ఎంపీలు ఎంపిక కాబడితే అంతమంది ఎంపీలు కూడా ఇదే బిల్లులకి మద్దతు తెలిపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీలో బీఫామ్ తీసుకొని ఆ పార్టీ మద్దతు తెలిపినటువంటి బిల్లులకు వ్యతిరేకంగా ఇవి మంచి బిల్లులు కాదని మాట్లాడుతున్నటువంటి ఒక అభ్యర్థి ఆలోచన విధానము అసలు ఒంటి మీద స్పృహ ఉందా లేదా ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు, మైనార్టీలు ఆలోచన చేసుకుంటున్నారు. అంటే వీళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, వీళ్ళని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, మత ఛాందసవాదుడుగా ఆలోచించేటువంటి కార్యక్రమం. ఒకసారి ఆలోచన చేసుకోండి. గ్రామీణ ప్రాంతం పోతే ఇప్పుడు వస్తే నాకు తోపు పెట్టించుకుంటాం, ముఖ్యం కాదు. వాళ్ళు గౌరవిస్తారు, మేము గౌరవించుకుంటాం. మాకు కూడా వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము, వాటిని గౌరవిస్తాం కూడా. అవసరమైతే కొద్ది మేరకు ఆచరించైనా కూడా మంచిది కాబట్టి ముందుకు పోతాం. అది ఒకరినొకరికి గౌరవించుకునేటువంటి ఒక పద్ధతి ఈ సెక్యులర్ కంట్రీలో. అటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి వస్తే కొబ్బరికాయ కొట్టనంటాడు, బొట్టు పెడితే చేయి చూపిస్తాడు. ఒకసారి రథోత్సవంకి వచ్చినాడు, మనం పెట్టుకున్నారు పాపం ఫేస్బుక్లో. రథోత్సవంలో కూర్చొని తేరులాగినాడు అని చెప్పేసి బొట్టు పెడితే పాప పరిహార నిమిత్తం మక్కాకు పోయి వచ్చినాడు. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా ఆలోచన చేసుకోమంటున్నాడు సమాజం. ప్రత్యేకించి మైనారిటీలు ఆలోచన చేసుకోండి. ఇదే మరికొమ్మదిన్న గ్రామంలో గతంలో ఒకసారి పీర్ల పండుగ సందర్భంగా అల్లర్లు చెలరేగేటువంటి పరిస్థితి ఉంటే మేము కట్టడి చేసినాం. ఈ ప్రాంతంలో నిలబడి మరీ చెప్తాము, అటువంటి ఘటనలు జరగకుండా మేము కాపాడుకుంటాం. అందరూ మా వాళ్ళని బాగుంటాం. అంతే స్థాయిలో కదిరిలో కూడా వినాయక నిమజ్జనం ఏదైతే టెన్షన్ వాతావరణం లేదో ఈ రోజున అందరూ కలిసి ప్రశాంతంగా గణేష్ నిమజ్జనము ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితుల్లో హిందూ ముస్లింలు అందరూ కలిసి బతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మత ఛాందసవాదులు ఎన్నిక కాబడితే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడేటువంటి మాటలు ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నము, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచన ఏమాత్రం నెరవేరదు. ఎందుకంటే ముస్లిం సమాజం చాలా చైతన్యమైనటువంటి సమాజం, చాలా బాధ్యతగా ఆలోచన చేసేటువంటి సమాజం ఈ నియోజకవర్గం. కాబట్టే చెప్తున్నాను, ఏమారు వాళ్ళు ఈసారి తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ జనసేన కూటమిని కానీ గెలిపించేటువంటి పరిస్థితుల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుపుని అందించబోతున్నారు. ఆ గెలుపులో ప్రధాన భూమిక మైనార్టీలు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో అది నిరూపితమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తద్వారా ఎవరైనా ఇటువంటి వ్యక్తులు, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేదంటే ఇంకొక కమ్యూనిటీ కావచ్చు, మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టి రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను దండుకుందామని